బైబిల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రశ్న జవాబులు. కుమారుడు ప్రశ్న: ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రీ అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పునూ కట్టెలనూ ఉన్నవిగాని దహనబలికి గొర్రెపిల్ల ఏదీ అని అడుగగా తండ్రి జవాబు: అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ఇప్పటి ప్రజల ప్రశ్న: ఇస్సాకుతో అబ్రహాము అబద్ధమాడినట్టా, లేదంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? మరి అబద్ధం ఆడకూడదు కదా? జవాబు: బైబిల్ గ్రంథం ఆదికాండము 22:8లోని ఈ సందర్భాన్ని మనం లోతుగా పరిశీలిస్తే అబ్రహాము ఇస్సాకుతో అబద్ధం చెప్పాడని అనుకోలేం. దీని వెనుక అబ్రహాముకున్న అచంచలమైన విశ్వాసం మరియు అది ఒక ప్రవచనాత్మకమైన మాట అని బైబిల్ పండితులు వివరిస్తారు. దీనిని మనం 3 కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. 1. దేవునిపై ఉన్న గట్టి నమ్మకం, విశ్వాసం. అబ్రహాము దేవుని స్వభావాన్ని ఎరిగినవాడు. దేవుడు తనని శోధిస్తున్నాడని అతనికి తెలుసు. కాని తన కుమారుడైన ఇస్సాకు ద్వారానే తన వంశం అభివృద్ధి చెందుతుందని దేవుడు అంతకుముందే వాగ్దానం చేశాడు. పునరుత్థానంపై నమ్మకం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:19 ప్రకారం అబ్రహాము మృతుల నుండి కూడా ఇస్సాకును లేపడానికి దేవుడు శక్తిమంతుడని నమ్మాడు. అంటే ఒకవేళ బలి ఇచ్చినా దేవుడు తిరిగి బ్రతికిస్తాడని అతని నమ్మకం. 2. అది ఒక ప్రవచనం. అబ్రహాము అన్న మాటలు కేవలం ఇస్సాకును సమాధానపరచడానికి చెప్పినవి కావు, అవి భవిష్యత్తును సూచించే ప్రవచనం. యెహోవా ఈరే, ఆ పర్వతం మీద దేవుడు నిజంగానే ఒక పొట్టేలును సిద్ధపరిచాడు. అబ్రహాము పలికినట్టే దేవుడు బలిని చూసుకున్నాడు. యేసుక్రీస్తుకు సూచన. ఆధ్యాత్మికంగా ఈ మాట లోకపాపములను మోసుకెళ్లే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తును సూచిస్తుంది. తండ్రి అయిన దేవుడే తన కుమారుణ్ణి బలిగా సిద్ధపరుస్తాడనే దానికి ఇది ఒక ముందస్తు ఛాయ. 3. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం. బలి అర్పించడానికి వెళ్తున్నప్పుడు అబ్రహాము తన పనివారితో మేము వెళ్ళి ఆరాధన చేసి తిరిగి వస్తాము, ఆదికాండము 22:5 అని చెబుతాడు. ఇక్కడ కూడా మేము అని బహువచనాన్ని వాడాడు. అంటే తనతో పాటు ఇస్సాకు కూడా తిరిగి వస్తాడని అతను ఖచ్చితంగా నమ్మాడు. ముగింపు.